ఊర్లు తిరుగుతున్నారు, ప్రచార రథాలు తిప్పుతున్నారు, కుల సంఘాలను కలుస్తున్నారు, కరపత్రాలు వంచుతున్నారు, పేపర్లు టీవీలలో యాడ్లు ఇస్తున్నారు. పబ్లిక్ తానికి పోతానికి ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు లీడర్లు. మైకుల ముంగట్టుకొచ్చి ఒకళ్ళు ఎత్తేసుకున్నాడు సుతా జోరుగా నడుస్తుంది. వీటన్నిటికంటే అన్ని పార్టీలు సోషల్ మీడియాను పొట్టు ఆడకం చేస్తున్నాయి. అన్నట్టు అమిత్ షా సార్ మార్ఫింగ్ వీడియో కేసు ఏందాకొచ్చిందో. ఫేక్ వీడియో కేసులా 5గురిని అరెస్ట్ చేసినాం, కోర్టుకు తీసుకుపోతే బెయిల్ వచ్చిందన్నాడు హైదరాబాద్ పెద్ద పోలీస్ శ్రీనివాస్ రెడ్డి సారు. అయితే ఆ వీడియో మన సిటీలకెళ్లే పిట్టగూట్లకు ఎక్కిందట. ఎవరి అకౌంట్లకెళ్ళి పోయిందో తెలుసుకుంటానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినామన్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు సుతా కేసు పెట్టిండ్రు. వాళ్ళు సుతా అరెస్ట్ చేస్తామంటారు కదా సారు. ఒకటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసినప్పుడు మొన్నటి రోజు చెప్పడం జరిగింది. మేము ఎంక్వైరీ చేయనే పడుతుంది, ఇక వాళ్ళకు అంత అవసరం ఉండదు అనుకొచ్చిండు. ఒకటే వీడియో ఒకటే కేసు కాబట్టి ఎవరో ఒకరు చూస్తే చాలట. ఫస్ట్ హైదరాబాద్లోనే కేసు అయినందుకు మేమే అరెస్ట్ చేసినాం అంటున్నాడు సిపి సారు. ఇక దీని మీద ఢిల్లీ పోలీసులు ఏమంటారో, ఎందుకంటే ఖుద్దు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కు సంబంధించిందాయే. ఆఖరికి ఎంక్వైరీలో ఏం తేలుతుందో గాని రిజర్వేషన్ల రద్దు రచ్చ మాత్రం దేశమంతా నడుస్తుందబ్బా.